వాయిస్ ఈరోజు మీకోసం తీసుకొచ్చాను ఎంతో టేస్టీ అండ్ రుచికరమైన క్యాజు పన్నీర్ కర్రీ. మీరు హోటల్లో ఆర్డర్ చేసుకున్న పన్నీర్ ఎలా అయితే ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ అదే టేస్ట్తో వచ్చే పన్నీర్ కర్రీ. హోటల్లో వేసే విధంగా టేస్టింగ్ సాల్ట్ అండ్ మసాలాలు కాకుండా హోమ్మేడ్ మసాలాలతో ఎంతో ఆరోగ్యకరంగా చేసుకునే ఈ పన్నీర్ కర్రీ ఎలా తయారు చేయాలో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, పిన్ టు పిన్. పన్నీర్ కర్రీ చేసుకోవడానికి ఫ్రెష్ పన్నీర్ ఒక 200 గ్రామ్స్ తీసుకున్నానండి. దాన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా డైమండ్ షేప్ అయితే కట్ చేసుకున్నామండి. అదేవిధంగా పన్నీర్ కర్రీలోకి వేసుకోవడానికి మనకి జీడిపప్పు కావాలి. జీడిపప్పు కూడా తీసుకొని పెట్టుకోండి, అది కూడా చూసుకోండి. జీడిపప్పులో కొంచెం పురుగు అనేది ఉంటుంది కాబట్టి పప్పుని విడదీసి బద్దని చేసి చూసుకోండి. అదేవిధంగా దానికి కావాల్సిన ఉల్లిపాయలు, టమాటోలు, పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. అదేవిధంగా గ్రేవీ కోసం జీడి నూక, అంటే జీడిపప్పు ఉంటే జీడిపప్పు వేసుకోవచ్చు, లేదంటే జీడి నూక కూడా వేసుకొని మనం 1 గంట ముందు నానబెట్టి పక్కన పెట్టుకోవాలండి. అందులో వేయడానికి గ్రేవీ కోసం టమాటో, అదేవిధంగా జీడి నూక, కొంచెం దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 యాలకులు అన్నీ వేసుకొని బాగా పేస్ట్ కొట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఒక స్టవ్ తీసుకొని దానిపైన ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని మనకి కూరకు కావాల్సిన జీడిపప్పు ఏదైతే ఉందో శుభ్రం చేసుకున్నది ఆ జీడిపప్పుని ఒకసారి వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. అదే కడాయిలో మరి కొంచెం ఆయిల్ వేసి మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నటువంటి పన్నీర్ ముక్కలను వేసి అటు ఇటు కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకొని అందులో కొంచెం పసుపు అనేది వేసుకున్నట్టయితే యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. అలాగే పన్నీర్ ముక్కలు కూడా ఎల్లోనిష్గా కనబడతాయండి కొంచెం. ఆ విధంగా అవి కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత అదే కడాయిలో మరి కొంచెం ఆయిల్ అనేది తీసుకోండి. తీసుకున్న తర్వాత ఆల్రెడీ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నట్టు పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత, అంటే మాడిపోకూడదండి, అలాగంటే టమాటాలు వేసేస్తే ముందు ఫ్రై అవ్వ కాబట్టి ముందు ఈ ఫ్రై చేసుకొని ఇది కొంచెం ఫ్రై అయింది అన్నప్పుడు ఇందులో టమాటాలు కూడా వేసి కొంచెం అటు ఇటు ఫ్రై చేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచినట్టయితే బాగా మగ్గుతాయండి. తర్వాత అందులో మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి జీడినుక పేస్ట్ ఉంది కదండి, టమాటో జీడినుకని పేస్ట్ చేసాం కదా, ఆ పేస్ట్ కూడా వేసి కొంచెం ఫ్రై చేసి కొంచెం అలా మూత పెట్టి ఉంచండి. తర్వాత ఆయిల్ అనేది పైకి వచ్చేదాకా కూడా అది మనం ఫ్రై చేయాలండి. తర్వాత అందులో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. మనం ఆల్రెడీ ఇందాక మసాలా పెట్టుకున్నాం కంటే ఆ వాటర్ యాడ్ చేసుకొని కొంచెం కారం, సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత బాగా మరుగుతున్నప్పుడు మనం ఆల్రెడీ ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి పన్నీరు, జీడిపప్పు అందులో యాడ్ చేసుకొని మరొక 5 నిమిషాలు చిన్న మంట మీద అంటే సిమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు దాన్ని కుక్ అవ్వనివ్వాలండి. అప్పుడు ఆ మసాలాలు పన్నీర్కి, క్యాజు నట్స్కి బాగా పడతాయి. తర్వాత ఒక్కసారి ఉప్పు చూసుకొని ఉప్పు సరిపోయిందో లేదో అనేది, సరిపోకుంటే టేస్ట్ కొంచెం వేసుకొని పైన గార్నిష్ కోసం సన్నగా తరిగిన ఫ్రెష్ కొత్తిమీరని వేసినట్టు ఒక 5 మినిట్స్ మళ్ళీ మూత పెట్టి పక్కన పెట్టేసి వేడివేడి అన్నంలో కానీ, చపాతీల్లో కానీ, పుల్కాలు కానీ ఈ క్యాజు పన్నీర్ కర్రీతో అద్భుతంగా ఉంటుందండి. ఎటువంటి ఎసెన్స్ అనేది లేవండి ఇందులో, టేస్టింగ్ సాల్ట్ కానీ లేకపోతే బయట దొరికే మసాలాలు ఏమీ వేయలేదండి. కానీ టేస్ట్ అయితే అద్భుతంగా వచ్చింది. ఒక్కసారి మీరు కూడా చూడండి. నేను చెప్పిన పన్నీర్ కర్రీగా మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోకి లైక్ చేయండి, మీ ఒపీనియన్ కామెంట్లో తెలియజేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.